నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చూపించేది బుద్ధిస్ట్ ఆశ్రమం అల్మోరా, ఉత్తరాఖండ్, హిమాలయాల్లో ఉంటుంది. బుద్ధ పౌర్ణమి రోజు అనుకోకుండా నేను ఇక్కడికి రావడం జరిగింది. నా గురుబాయ్ అంటే ఒకే గురువు దగ్గర ఇద్దరం దీక్ష తీసుకున్నాం. ఆయన పేరు వివేకానందగిరి స్వామి, కాషాయంలో కనిపించే ఆయన. సో చూస్తున్నారు కదా, ఈ చుట్టూ కనిపించేదే మన బుద్ధిస్ట్ ఆశ్రమం. ఇది అల్మోరా డిస్ట్రిక్ట్, హిమాలయాస్లో ఉంది. అక్కడ నేను గురువు గారిని కలిసాను. ఆయన చూద్దాం రండి. ఆయనతో కొంత బౌద్ధ ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆయన్ని లామా అంటే ఎవరు అని అడిగితే ఆయన నాకు చెప్పారు, వాళ్ళ గురు పరంపరలో స్టేజెస్ అట. ముందు లామా, అంతకంటే గొప్ప స్థాయికి వెళ్తే రింపోచి అనే విషయాన్ని ఆయన నాకు చెప్పారు. అలాగే బౌద్ధంలో గురువుల పేర్లు అవి కూడా ఆయన నాకు చెప్పారనమాట. रिम्पोशी रिम्पोशी से ज़्यादा लामा लामा नीचे हुआ। हर किसी को हाँ लामा ही बोलते हैं ना, उसको रिस्पेक्ट में। हम ये मिलारेपा के बारे में पुस्तक पढ़ाया था। मिलारेपा भी हमारे ट्रेडिशन का जो केस में आते हैं। और रिम्पोची है ना। ఇకపోతే కైలాస పర్వతాన్ని అధిరోహించిన మిలారేపా గారి గురించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన మిలారేపా ఆశ్రమం నేపాల్ బోర్డర్లో వెళ్తుంటాము అని ఆ ఊరు పేరు, ప్రాంతం పేరు చెప్పారు. అవన్నీ ఇందులో ఉంటాయి చూడండి. మంత్ర अभी क्या है ना, पूर्णिमा का टाइम आज 11 बजे से शुरू हो रहे। हम तो कल को बांधते हैं। वैसे तो हमारा ये बहना पूरा भगवान बुद्ध के उस पर है, सगा दावा बोलते हैं हमारी भाषा में। तो ये महीना पूरा पुण्य, दान करना, पुण्य कमाना, तो ये महीने में बहुत। हमें इसके बारे में थोड़ा देख लिया इंटरनेट में। టుమో సోలంగ్ అనేది అతి కఠినమైన యోగ సాధన శిక్షణ. టిబెట్ యోగులు మంచు పర్వతాల్లో శరీరం వేడిగా ఉంచుకోవడానికి చేస్తారు. దాని గురించి నాకు ఈ స్వామీజీ చెప్పారు. అది 3.5 సంవత్సరాల కోర్సు. అందరికీ ఎవరు బుద్ధ ధర్మంలో ఉన్న వాళ్ళకి కూడా అడిగినా కూడా ఎవరు, చాలా కష్టం అనేది చెప్తున్నారు గురువు గారు. 당고 수사는 가나 사가지고 라소길 원다 스트레스가 로고션 이 잘라줄 때 사이드 당고요. 근데 레스 तो गुरुजी हमको तो वो तुमों का क्या राज है गुरुजी? क्यों ऐसे गर्मी कहाँ से आते हैं बता नहीं सकते? मंत्र का నేను ఆ సీక్రెట్ ఏంటి అని అడిగితే చెప్పకూడదు, నేను అసలు చెప్పను, అది మంత్రం ద్వారా వస్తుందా లేదా ఏదైనా క్రియ చేస్తున్నారంటే చెప్పని చెప్పారు. हमारा ब्रांच एक तो ये है मेडिटेशन का, और देहरादून में भी है, और नेपाल में है। नेपाल जो और मिलारेपा का जो मेन, जब जहाँ मिलारेपा ने मेडिटेशन किया था वो भी है नेपाल। वो किधर है? नेपाल में है। नप्ची बोलते हैं उसको। नप्ची नियर टिबेट बॉर्डर है। వింటున్నారు కదా, మిలారేపా గారు ధ్యానం చేసిన ప్రాంతం పేరు నప్షి. అది నేపాల్లో ఉంది. नेपाल बॉर्डर में पास लेके, वो नेपाल के अंदर ही है ना? नेपाल के अंदर है, लेकिन उस जगह जाने के लिए भी पास बनेगा, पास बनना पड़ेगा। पासपोर्ट, वीज़ा, पासपोर्ट नहीं, वहाँ पे जाके उनको परमिशन लेना पड़ता है ना, क्योंकि बॉर्डर एरिया। సో అర్థమవుతుంది కదా, మీరు అక్కడికి వెళ్ళినా కూడా, నేపాల్కి వెళ్ళినా కూడా టిబెట్ బోర్డర్లో అక్కడ మనం గవర్నమెంట్కి రిజిస్టర్ చేసుకొని మిలారేపా గారు తపస్సు చేసిన ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది. అది చాలా ఎత్తైన పర్వతాలు మధ్యలో, హై ఆల్టిట్యూడ్లో, ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్లేస్లో ఉందని గురువు గారు నాకు చెప్తున్నారు. मैंने सुना था कि ये टिबेट लोग और बुद्ध का लोग वज्रवैरोचनी का पूजा करते हैं। वज्रवैरोचनी हमारे लोग ने चिन्नमस्ता कहते हैं, 10 महाविद्या सती देवी का रूप से कहते हैं। आपको जानते हैं वो उसके बारे में? वज्रवैरोचनी सिर नहीं रहते माता जी को, इस हाथ में एक
दोनों हाथ में दो काली माता काली जैसे है, काली के रूप में है। फामो बोलता है, फामो फामो पामो देचुक रेचोक देचुक बोलते हैं ना हमारे బౌద్ధులు ఏంటంటే మన దేవతలనే వేరే పేరుతో పూజిస్తూ दोनों हाथ में ఉంటారు. हाँ 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 ఇప్పుడు वही। చిన్నమస్తా దేవి గురించి అడిగితే ఆయన तो రేచోక్ लगता है అనేసి कि हिंदू చెప్తున్నారు बौद्ध మనకి. का बहुत సో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఈ लिंकेज గురువు है। గారితో నేను పంచుకున్నాను. బౌద్ధ ధర్మం ఏంటి, వాళ్ళు ఎలా పూజిస్తారు ఏంటి అనేది. ఇంకో గొప్ప విషయం వాళ్ళు ఏం చెప్పారంటే బౌద్ధులు నాన్ వెజ్ తినరు అనేది ఒక అపోహ మాత్రమే. వాళ్ళకి और ఫుడ్ कुछ విషయంలో ఎటువంటి बौद्ध का రెస్ట్రిక్షన్ लोग है ना ఉండదట. इधर ఆ పిల్లలకి हमारा गेस्ट తినాలని हाउस ఉంటే వాళ్ళు తినచ్చట, లేదంటే లేదట. नॉन वेज సో ఇలాంటి नॉन वेज का విషయాలు ना వారు చెప్తున్నారు. మన హిమాలయాలు ఉత్తరాఖండ్ ప్రాంతం నుంచి నేపాల్ నుంచి భూటాన్ టిబెట్ వరకు కూడా ఈ బౌద్ధులు విస్తరించి भगवान ఉన్నారు. आपके मन को छोड़ दिया వాళ్ళతో अगर आपको బుద్ధ खाना పౌర్ణమి चाहिए तो రోజు खाओ, नहीं तो नहीं। వాళ్ళ గురువు గారితో ఈ సంభాషణ చాలా ఆనందదాయకంగా అనిపించింది. తర్వాత ఆయన నన్ను ఆశ్రమం లోపల తీసుకెళ్ళి అంతా చూపించారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆశ్రమం చాలా అద్భుతంగా ఉండబోతుంది. पूजा वूजा चलता है तो किसी में नहीं चढ़ता है तो दिखा सकते हैं पूजा वूजा और जो खाने वाला तो खाते हैं, लेकिन अब वही होता है ना, नॉर्मल पीपल हो गया कोई भी है, ऐसा पाबंदी नहीं है, ऐसा नहीं है। इंडिया में कुछ रिम्पोची है, बहुत है। बहुत है। किधर मिलता है? సో లామా కంటే పైన రింపోచి అనేది మనకి ఇందాడు గురువు గారు చెప్పారు కదా, అటువంటి రింపోచీలు మనకి అందుబాటులో ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అని అడిగితే కింద డెహ్రాడూన్లోనే ఉన్నారు మనకి గురువు గారు. కలవచ్చు. नाम जगह రేపు कैसे బుద్ధ मिलना, పౌర్ణమి కదా, రేపు गुरुजी కుదరదు. इस वाले से हमारा ఇంకెప్పుడైనా మీరు వెళ్ళినట్టయితే కలిసే అవకాశం ఉండొచ్చు అని ఈ గురువు గారు నాకు చెప్తున్నారు. भी है गुरु, वो भी देहरादून में ही है, हम्म, और दयाल लामा जी तो वहाँ है हम्म। धर्मशाला में है। ऐसे टाइप पे काफ़ी है, साउथ इंडिया में भी है। साउथ इंडिया में भी है। ठीक है, सवाल खत्म हो गया। ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికిన తర్వాత ఆశ్రమం చూపించమని అడిగితే बीच में నన్ను बुद्ध లోపలికి भगवान है ना? తీసుకెళ్లారు. చూస్తున్నారు కదా, उसके ఇదే बाजू दो బౌద్ధ ఆశ్రమం అల్మోరా డిస్ట్రిక్ట్ ఉత్తరాఖండ్లో ఉన్నది. मंगलपुर సో నేను అడుగుతున్నాను, మధ్యలో ఉన్నది బుద్ధులు, పక్కన ఉన్న ఇద్దరు పేర్లు ఏంటి అని. గురువు గారు వాళ్ళ పేర్లు చెప్పారు. సో ఆ రకంగా ఆశ్రమం మొత్తం తిరుగుతూ ఈ దేవత పేరేంటి, ఈ దేవత పేరేంటి, ఇక్కడ ఏం చేస్తుంటారు అనే ఇతరత్ర ये देवता విషయాలన్నీ కూడా जो నేను flag అడిగి में है ना, తెలుసుకునే ప్రయత్నం ఈ हम వీడియోలో यही देवता చేశాను. మీరు చివరి వరకు చూడండి. संभव गुरु पद्म संभव गुरु पद्म संभव। हाँ, पद्म संभव। और माता जी का नाम? ईशित सोजल, ईशित सोजल ये है, हाँ, ये मैदारावा मैदरावा ईशित सोजल, ईश्वर सजुका। ईशित सोजल ईश्वर सज ओके। दलाई लामा जी। బయట నుంచి చూస్తే 2 అంతస్తుల మేడలాగా ఉంది, కానీ ఇది మన గోదావరి జిల్లాలో మండువా ఇల్లు స్టైల్లో ఉంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మన కాళికా దేవిని వీళ్ళు కాల అంటారు. ఇప్పుడు ఆ దేవత విగ్రహాన్ని అవి మీరు చూద్దరు కానీ రండి. सेकंड नागार्जुन चोपा जिक्टेन चौपा जिते जिक्टेन सब लोग बोलते हैं ना। ये देवता हमारा काली जैसे है, महाकाला। और ये हमारा देवी है अच्छी छोकी डोमा, नाम अच्छी छोकी डोमा। अक्षिशु की डुमा। इधर है सब देवता का। ये गुरु पद्म संभव के अवतार है, 8 अवतार होते हैं ना। गुरु पद्म समूह का अवतार है। ఇప్పుడు మీరు బౌద్ధ ధర్మంలో చదివే పుస్తకం గురించి చూస్తారు. ఈ పుస్తకం పూర్తిగా టిబెటియన్ లాంగ్వేజ్లో రాసింది. నేను అడిగాను అనమాట, వేరే వేరే లాంగ్వేజ్లో మనకి అవైలబిలిటీ ఉందా, ఇంగ్లీష్లో ఉందా అంటే లేదు, ఇంగ్లీష్లో కూడా లేదు, పూర్తిగా టిబెట్ భాషలో మాత్రమే ఈ పుస్తకం మనకు అందుబాటులో ఉంది इसका नाम क्या है? అనేసి గురువు గారు చెప్తున్నారు. इसका ट्रांसलेशन मिलेगा हमको? నేను ఇంకొంచెం తీక్షణంగా చూశాను, దాని మీద టైటిల్ ఇంగ్లీష్లో ఉంది కదా, మరి ఇంగ్లీష్లో దొరకదా అని అడిగాను. हिंदी में नहीं, పాసిబిలిటీ లేదు, ట్రాన్స్లేషన్ అవ్వలేదు పుస్తకాలు మా ధర్మం అని टिबेट చెప్పారు. में है।
అలా బౌద్ధాశ్రమం చూసుకొని సాయంత్రం రూముకి చేరుకున్నాం. వాతావరణం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇది నా ప్రయాణంలో నేను చేసిన ఎన్నో ప్రయాణాల్లో అందులో ఈ హిమాలయన్ ప్రయాణంలో బుద్ధ పూర్ణిమ రోజు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన యాత్రగా నా మదిలో ఎప్పటికీ మిగిలిపోతుంది. చూడండి వాతావరణం అలాగే విజువల్స్. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ.